Please turn your Bibles to Acts chapter 11. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19 నుండి 29 వచనములు మనము చదివి దేవుని మహిమపరుద్దాం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయు ప్రదేశముల వరకు సంచరించి కూప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారి అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చి సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియాకు తోడుకొని వచ్చాను. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఆ దినము యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదియాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. దేవుడి వాక్యం దీవించును గాక. Thank you very much, brother. So before we hear the word of God, I just want to introduce brother Paul Srinivas Garu. So last year when we were here and we did not form any church by then, and brother was here. He was part of our prayer meetings, and when we selected the church name, so brother was the one who was there, and he took the name of the church and prayed, and ever since we've been called as a Faith in Christ Church. So brother has been taking so many lessons for us. We meditated upon book of Acts, 28 chapters. So it took us nearly 6-7 months, no brother? Yeah. So brother has been very kind, and he was waking up in the night, because our time 7 o'clock till 9 o'clock is something 1:30 in the evening, in the night, 2:30 sometimes. So but brother was without sleep, without any complaint. He was on time, and he was taking the Bible study for us, and through that Bible study we've been very encouraged, and now we kind of have the notes and everything. So like you are teaching us to become the real disciple. You know, if we ask any of the brothers and sisters, they can open up the notes and preach from it. So you've been very good, brother. So thank you so much. And in this moment, I invite brother Paul Srinivas Garu. Let's give him a big clap and then welcome him. And I also invite brother Karunakar to come forward and translate for brother.
యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. Greetings to you all in the blessed name of Lord and Jesus Christ. అప్పుడే 1 year అయిపోయిందా అని అనిపిస్తుంది కదా. Now it's already 1 year past. సో నేను వచ్చి యూకేకి వచ్చి అప్పుడే 1 year అయిపోయిందా అని నేను కూడా ఆలోచన చేస్తున్నాను. Brother also thinking it's already like in a year past. సో దేవుడి మహాకృపను బట్టి మరి ఒక సంవత్సరము దేవుని యొక్క వాక్యములో సంఘంలో సహవాసంలో మీరు అందరూ ఎదగడానికి దేవుడు అవకాశాన్ని కలగజేశాడు. With the great grace of our Lord Jesus Christ that you could dwell upon the word of God and also increase in the knowledge of the word of God. సో లాస్ట్ ఇయర్ ఉన్నవారు లేచి నిలబడితే బాగుంటుంది అంటాం, కానీ నేను ఇప్పుడు ఏమనట్లేదు. చాలా సీరియస్గా ఉన్నారు మీరు అందరూ. పాట మంచి ఆరాధన పాట పాడినా కూడా అంత సీరియస్గా ఉన్నారు మీరు. Everybody face looking to be serious. సో యానివర్సరీ అంటే సంతోషించేటువంటి దినము, స్తుతించే దినము, రికలెక్ట్ చేసుకునే దినము, రిట్రాస్పెక్ట్ చేసుకొని మళ్ళీ మనము ఒక 1 yearకి ముందుకు వెళ్ళబోయేటువంటి ఇయర్. So anniversary means we have to praise God that Lord has been with us all the year, remembering the things which Lord has done. So with that gratitude heart we should be here. చాలా సంతోషము మరి మీ మధ్యలో మరొకసారి ఆహ్వానించబడడానికి దేవుని స్తుతిస్తున్నాను. Thanking the Lord that he's been invited to be with us once again. మన ప్రసాద్ బ్రదర్ చెప్పినట్లుగా మీకు ఈ ఈవినింగ్ 7:30 అయితే నాకు నైట్ midnight అయ్యేది. ప్రతి బుధవారము ఇట్స్ ఏ ఛాలెంజింగ్ మాట. Brother had a challenging time every Wednesday, like in our 7:30 time, brother's time is almost like in a midnight. మోర్ దాన్ 8 months అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఓకే, వాట్ ఎవర్ మేబీ, బట్ దేవుడు చాలా విషయాలు మీకు నేర్పించాడని అనుకుంటా ఉన్నాను. Brother had spent almost 8 months in studying the book of Acts. So brother believes that the Lord has taught so many lessons from that book. నా సమయము 8:41. Oh, so now we are starting the message at exactly 8:41. So just want to reiterate that. ఎన్ని గంటల వరకు వెళ్ళాలి అనేది మీరు డిసైడ్ చేయాలి. You have to tell until what time you are capable of listening the word of God. You have to tell. నాకు రాత్రి అంతా చెప్పడం అలవాటు. 9:30 or 10:30, 12:30. Brother can say whole midnight here, up to midnight. Yes, brother, Prasad brother. 8:45. 8:45 now. 9:30. 9:30. Okay. 9:30 అంటే 45 minutes. అదే మీరేమి ఎక్కువ ఇచ్చేస్తున్నారేమో అనుకోవట్లేదు మీరేమి. 9:30 అంటే ఏదో midnight అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. 45 minutes ఉంది నాకు. So if you are counting 9:30 as a conclusion of the message, that means we are only spending around 45 minutes. మళ్ళీ ట్రాన్స్లేషన్ ఉంది కదా మధ్యలో, ఇంగ్లీష్ తెలుగు. Again the translation is there, it cuts off చాలా of the time. సంతోషం. మరి అనుష ఉన్నటువంటి హైదరాబాదు చర్చ్, అక్కడి నుంచి ఉన్నటువంటి కనెక్షన్స్, పులి కనెక్షన్స్, దాని తర్వాత శ్రవణ్ పులి, దాని తర్వాత సందీప్, దాని తర్వాత శ్రీధర్, వీళ్ళందరూ మీ దగ్గరికి రాకముందే ఉన్నటువంటి పరిచయాలు. అంటే వాట్సాప్లో చాట్ చేస్తున్నాము. దాని తర్వాత అనుష మా చర్చ్ హైదరాబాద్, అక్కడ ఉన్నటువంటి మెంబర్ ప్రభాత్ అంటే మీ మధ్యలోంచి వెళ్ళారు. సో వీళ్ళందరూ మాకున్నటువంటి కనెక్షన్స్ ద్వారా దేవుడు ఎక్కడికి మీ మధ్యలోకి తీసుకొచ్చాడు. Brother has a big network, as brother explained the names, but mainly sister Anusha, brother knows well. Before she came to UK, that she is part of brother's church. So and auntie also, you all know that Prabhavati auntie, that she is also from brother's church. సో 45 slides ఉన్నాయి. ఒక్కొక్క నిమిషం తీసుకున్నా 45 minutes పడుతుంది. శ్రద్ధగా వింటే త్వరగా అవుతుంది, లేదంటే మీకు ఇంకా టైం పడుతుంది. మనము లెట్ us meditate on the word of God. So there are around 45 slides, but if you spend around 1 minute for one slide, it takes 45 minutes. So be attentive to listen the word of God. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామమునకు ఘనత భావములు ఆరోపిస్తూ ఉన్నాము. మా అర్హత యోగ్యత ఏమీ కాదని, కేవలము మీ కృపని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేవా, మా తండ్రి, మీకు స్తోత్రములు. ఫెయిత్ ఇన్ క్రైస్ట్ చర్చ్ లండన్ ఈ 1 year సెలబ్రేషన్స్లో మా తండ్రి మీ నామాన్ని హెచ్చించాలని, మీ నామాన్ని ఘనపరచాలని, మీరు చేసిన కార్యములు ఇప్పటివరకు విన్నవి, చూసినవి,
అయా మా కంటికి మా యొక్క ఆలోచనకి గోచరము కాని సంఘటనలు మీరు చేశారు. వాటన్నిటిని తలపోసుకుని మా ముందు ఉన్నటువంటి సంవత్సరాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే సహాయం చేయండి, కృప చూపించండి, నడిపించండి. ఈ సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీ మాటల్లో ఉన్నటువంటి శక్తిని ప్రభావాన్ని మేము అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్, వాట్ ఈజ్ చర్చ్? సంఘం అంటే ఏమిటి? As we are celebrating first anniversary, now we'd like to understand what is church means. ఎవరైనా చెప్తారా? Does anybody have the definition what is church means? సహవాసం అంటే ఏంటి అని అడిగాను నేను, అదే అడిగాను. సంఘం అంటే ఏంటి, సహవాసం అంటే ఏంటి? What is a church ఇప్పుడు మీరు and what is చెప్పే fellowship? పరిస్థితిలో లేరు, నేను అడిగే పరిస్థితి లేదు, సమయం కూడా సహకరించే పరిస్థితిలో లేదు. కాబట్టి రక్షించబడిన వ్యక్తుల యొక్క సమూహాన్ని సంఘము అని అంటాం. Who have been saved by the Lord Jesus Christ, the collective people called as a church. There is a lot of difference between church and a building. చాలా వ్యత్యాసం ఉంది చర్చ్కి బిల్డింగ్కి మధ్యలో. బిల్డింగ్ అంటే కట్టడం. When we talk about building, it's talk about the construction. సంఘం అంటే వ్యక్తులు. When we talk about the church, it means represents the people. కొన్ని సంఘాలు ఇంకా చాలా బాగా కట్టబడుతుంటాయి. మాలాంటి వాళ్ళకి అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాంటి చర్చలు చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ప్లేసు, దాని తర్వాత అవన్నీ కూడా. ఇది బిల్డింగ్, ఇది అంతా. When the people visiting from India, when they see these beautiful structures, they see it's a very nice buildings. కానీ సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడిన వారు. When we talk about the church, the people who gather, those people are washed and cleansed by the blood of Lord Jesus Christ. మనము సబ్జెక్ట్ ఏం కాదు కాబట్టి జస్ట్ క్విక్గా నేను మూవ్ చేసేస్తున్నాను. ఎక్లీషియా అనేటువంటి గ్రీక్ పదంలో నుంచి కాల్డ్ అవుట్, పిలవబడిన వారు అని అర్థం. A word called ecclesia, it's from Greek, and the meaning is that the people who are called out. బ్రింగ్ టుగెదర్, సినోగ్ అనేటువంటి వర్డ్ నుంచి ఒకే దగ్గర చేర్చబడుట అని అర్థం. Then they come together into so single place or one place. సంఘము గ్రీక్లోని కురియోకోన్ అనేటువంటి బిలాంగింగ్ టు ద లార్డ్ అనేటువంటి దేవునికి చెందిన వారు అని. And also that church means those people, they belong to the Lord. సో దేవుని చేత పిలవబడిన వారు, The people who called by God, దేవుని కొరకు పిలవబడిన వారు. the people who called for God. దీంట్లో పెర్ఫార్మెన్స్ ఉండదు. There is no performance included in this. దీంట్లో ప్రాక్టీసే ఉంటుంది. Only practice is applicable here. పెర్ఫార్మెన్స్ అంటే మనుషులు చూడడానికి పనిచేస్తారు. When we talk about the performance, it is good for to audience. ప్రాక్టీస్ ఏం చేస్తుంది అంటే దేవునితో కనెక్ట్ అవుతాం. When we start practicing, we'll connect with the God. సో మనం చూస్తే సంఘము, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ బిహైండ్ చర్చ్? ముఖ్య సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమైనది, దాని యొక్క ఉద్దేశం మనం చూస్తాం. నెంబర్ 1, ద చర్చ్ వాజ్ అన్ ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. చర్చ్ దేవుని యొక్క నిత్యత్వం యొక్క ప్రణాళికగా ఉంది, శాశ్వతమైన ప్రణాళిక, శాశ్వతమైన ప్రణాళికగా ఉంది. రెండోది, ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ బిల్డింగ్ హిస్ చర్చ్. రెండవదిగా దేవుడే తన యొక్క సంఘాన్ని కడుతున్నాడు. మూడోది ఏం చూస్తే సంఘము భూమి యొక్క అత్యంత విలువైన వాస్తవికత. Thirdly, we could see the church is represents so precious on the earth. అత్యంత వాస్తవికమైన విలువైన వాస్తవికత. It is so precious and also so real. ఒక్కొక్కటి చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, టైం బీయింగ్ నేను వెళ్ళిపోతున్నాను క్విక్గా. సంఘము దేవుని యొక్క శాశ్వతమైన ప్రణాళిక. The church is the Lord's eternal plan. రెండోది, స్వయంగా సంఘాన్ని ప్రభువే నడిపిస్తున్నాడు. Secondly, the Lord himself is leading the church. సంఘము భూమి యొక్క అత్యంత విలువైన వాస్తవికత. Thirdly, we could see it is a real thing and also the precious thing on the earth. నాలుగోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సంఘము పరలోకము యొక్క భూ సంబంధమైన నమూనా. Fourthly, we could see the church represents here the symbolic way what is the church in the heavenly world. ఈ నాలుగు విషయాలు మనం చూస్తున్నప్పుడు When we see these four things, మనకి సంఘం అంటే ఏంటో మనకు అర్థమవుతా ఉంది. then we can understand what church means.
దీంట్లో ఇందాక చెప్పిన ప్రకారంగా పెర్ఫార్మెన్స్కి ఏమీ సంబంధం ఉండదు. As I said earlier, there is no like in a part, like in a performance activity in this church. ఒక వ్యక్తి చూపించేది అంతకంటే ఉండదు. Secondly, one person cannot show anything. సంఘము దేవునిది, ప్రభుది. Secondly, the church belongs to the God. అపోస్తుల కార్యాలు తీయద్దు, కానీ దాంట్లో ఏమంటాడు అని అంటే లూకా గారు ఏమంటారంటే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటాడు. The Luke Gospel, according to Luke Gospel, it says that the Lord who gave his own blood and got this church. సో మనము దీంట్లో అంటే ఈ 1 year అయింది కాబట్టి మనకి ఈ 1 yearలో మనము ఏం చేసాము అనేది చూడబోయే టైం ముందుకి కొంచెము మీకు ఆల్రెడీ అపోస్తల కార్యాలు చెప్పాను కాబట్టి నేను మీకు కొంత అవేర్నెస్ ఉందని నేను ముందుకి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. సంఘము అనేటువంటిది అపోస్తల కార్యాల్లోనే ఆరంభాన్ని మనం చూస్తాం. In Acts of Apostle, because we meditated on that the church itself started in the book of Acts of Apostle. సో సువార్తలకి లేదంటే పాత నిబంధనకి దాని తర్వాత కొత్త నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి దాన్ని మనం అపోస్తల కార్యాలు అని చెప్తున్నాం. And we could see the Old Testament and then after that the Gospels. Then in between that we could see where the Acts of Apostle are started. That's where the church has been started. సో సువార్తలు అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఇటువైపు పత్రికలు చూసినప్పుడు మధ్యలో ఉన్నటువంటిది అపోస్తల కార్యాల గ్రంథం. We could see the one side is the gospel, the other side is the letters. In between we could see our Acts of Apostle that represents the church. ఒక పక్కనేమో జూస్ ఉన్నారు, ఒక పక్కనేమో జెంటైల్స్ ఉన్నారు. In one side we could see the Jews, then the other side is the Gentiles. సో వీరివరికి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జింగ్ వారిదే అపోస్తల కార్యాల గ్రంథము. In between, like Jews and heathen people, the bridge is Acts of Apostle. అపోస్తల కార్యాలు అని అంటేనే సంఘం అని అర్థం. The Acts of Apostle represents church. సో దీంట్లో కీవర్డ్స్లోనే 2 కీవర్డ్స్లు ఉన్నాయి. నేను ఇందాక మన సోదరి బ్యోలా సిస్టర్ మరి నా స్లైడ్స్ ఏమన్నా ముందు ఏమన్నా దేవుడు చూపించడం నాకు తెలియదు, అంటే ప్రవచనాత్మకంగా కొన్నిసార్లు జరుగుతుంటాయి కదా, అలాగేం లేదు, మామూలుగా చెప్పారు, ప్రవచనాలు ఏం లేదు దీంట్లో, ఓకేనా? సో So as earlier Sister Beulah read out the same words, like Lord might have revealed to her. సంఘము యొక్క మెయిన్ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దీంట్లో. Here according to Acts 1:8 we could see the main importance of the church. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారని వారితో చెప్పాను. Here we could see that but you shall receive the power when the Holy Spirit has come upon you, and you shall be witness to me in Jerusalem and all in Judea and Samaria and to the end of the earth. సో ఇది దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం. This is the promise which God has given to the church. కానీ సంఘానికి ఇచ్చిన వాగ్దానము సంఘం ఏం చేసుకుంది అని అంటే what the church is doing by obtaining this promise, టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసేసుకుంది. and the church took it as a granted. తీసుకుని ఏం చేసుకుంది, మంచి బిల్డింగ్లు ఇలాగే కట్టుకొని, ఓకేనా, చక్కగా పోగేసుకుని దగ్గర పెట్టుకుని డబ్బులు అన్ని పెట్టుకుని దగ్గర పెట్టేసుకుంది అన్నమాట. They're building like constructions, and whatever the money gathered they are keeping in the accounts, something like that. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? And God did not keep quiet. అప్పుడు 8:1 తీసుకొచ్చాడు దేవుడు. Then God brought chapter 8 and verse 1. అదేంటిది? What is that? ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూను యూదయ సమరయ దేశములందు చెదిరిపోయేది. In those days there was a great persecution, and the church has been scattered in Jerusalem and also surrounding Judea and Samaria. చూడండి, చాలా ఇంపార్టెంట్. అపోస్తల కార్యాలు మనం చూసినప్పుడు సంఘము ఆరంభము ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత, ఓకేనా, యోదయ సమరయ ఇలాగ వెళ్ళి ఎక్కడి వరకు వెళ్ళిందంటే భూదిగంతముల వరకు వ్యాప్తి చెందింది. And here we could see that the church has been scattered, and initially it went to Judea and Samaria. Then after that we could see that it went all around the world. సరే, మనం అపోస్తల కార్యాలను సంఘానికి కొంచెంసేపు ఆగుదాము, చూద్దాము. We'll wait a couple of moments about the church in Acts. మరి మనది 1 year అయినట్టుంది. We have completed 1 year. మనం ఏమన్నా ఇప్పుడు ఎలా రాసుకోవాల్సి వస్తే ఏమన్నా రాసుకోవచ్చా ఇలాగా? If you had to write, can we write something?
అదేంటండి, అది చాలా సంవత్సరాలు పట్టింది అంత వెళ్ళడానికి, మాది 1 year కదా అంటారా? You might say that it might have took lot of time, lot of years, but we just completed 1 year. మనం ఒకసారి గ్రాఫ్ వేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా నా బర్త్డేకి గ్రాఫ్ వేసుకుంటూ ఉంటాను. Brother always puts a graph for his birthday. 1 yearకి గ్రాఫ్ వేసుకుంటూ ఉంటాను. For 1 year to 1 year, what has been achieved, something like that. Brother will put the graph. బైబిల్ రీడింగ్ ఎలాగుంది, And how's the Bible reading, ప్రేయర్ లైఫ్ ఎలాగుంది, how's prayer life, నా ఫ్యామిలీ ఎలాగుంది, how's family, నా సంఘ జీవితం ఎలాగుంది, how's my church life, నా యొక్క పరిశుద్ధత ఎలాగుంది, how's my holiness, సువార్తీకరణ ఎలా చేస్తున్నా, how I'm spreading the gospel, నా ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నా. how I'm using my money. ఇది చాలా ఇంపార్టెంట్. It is very important. మరి 1 year అయినటువంటి సెలబ్రేషన్లో సంతోషం నేను కాదంటలేదు, ఆరాధన నేను కాదంటలేదు, పాటలు నేను కాదంటలేదు, కానీ అట్ ద సేమ్ టైం we have to check ourselves. After we are completing 1 year, it is good that we worship the Lord, it is good that we thank the Lord, but we should also examine where we are standing. మీకు మీరే చెక్ చేసుకోవాల్సిన పని. It is you have to examine yourself. So let us see how our faith in Christ Church London resembles the original biblical church name Antioch, and let us learn 7 lessons from that church. మనం ఆదిమ సంఘమైన అంతియోక సంఘంని తోటి పోల్చుకుంటూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ చర్చ్ గత సంవత్సరంలో ఏ విధంగా మరి అభివృద్ధి చెందిందో దాని విషయంలో మనం గమనిస్తాం. సో అంతియోకియా సంఘం నుండి 7 ఆత్మీయమైనటువంటి పాఠాలు. We could see 7 spiritual lessons from the church at Antioch. చాలా క్విక్గా మూవ్ చేస్తాను నేను. రేపు కూడా నేను మీతో ఉంటాను కాబట్టి, మీరు నైట్ అయింది కాబట్టి రేపు నేను మీతో ఉంటాను కాబట్టి ఏం పర్వాలేదు, కొంచెము అటు ఇటు అయినా మీరు ఓపిక పట్టండి, త్వరగానే వెళ్ళిపోదాం మనం. So brother also will be with us tomorrow, even though it gets little bit delayed. Please have patience. సో అంతియోకియా సంఘం నుండి 7 విషయాలు. నెంబర్ 1 ముందు కొంచెం క్విక్ ఇచ్చేస్తాను నేను, దాని తర్వాత మనము ఒక్కొక్కటి వివరించుకొని ఎక్కడ ఎక్కువ అవసరం ఉందో అక్కడ మనం చూడడానికి ట్రై చేద్దాం. సంఘము వర్సెస్ శ్రమ, ద చర్చ్ ఇన్ పెర్సిక్యూషన్. మన సంఘము శ్రమను గురించి మనం చూస్తాము అంతియోకియా సంఘంలో. ఇందాక మనం చదువుకున్నటువంటి 11వ అధ్యాయం నుంచి 19వ వచనం దగ్గర మనం చూసినప్పుడు సంఘము ఎలాంటి శ్రమ గుండా ప్రయాణము మొదలు పెట్టింది చూస్తాము. We saw that in earlier what we read in the portion, that how church has started and how the persecution entered into the church. రెండోది సంఘము వర్సెస్ సువార్త. Secondly, church also versus the gospel. ఇది బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకురాలేదు, ప్యాసేజ్ నుంచే ఉంది. ప్యాసేజ్ నుంచి ఎక్స్పోజిషన్ చేస్తున్నాను. ఎక్స్పోజిషన్ అంటే ఏంటంటే ప్యాసేజ్లో ఉన్నటువంటి వచనం బై వచనం మనం వెళ్తాం. We are preaching here exposition preaching. That means we are going one by one verse. పిల్లి కథ, కుక్క కథ, ఏ కథలు మధ్యలో రావడానికి స్కోప్ ఉండదు. ఒకవేళ వస్తే మధ్యలో చెప్తాను నేను. There are no other stories, but if anything is there, I will just warn you in before that. తప్పకుండా. సో మూడోది ఏంటంటే సంఘము తర్వాత విస్తరణ. Thirdly, we could see the church expansion. నాలుగోది సంఘము దేవుని కృపచేత కుమ్మరించబడడం. Fourthly, we could see the church has been poured by the grace of the Lord. ఐదోది సంఘము శిష్యులను తయారు చేయడం. Fifthly, the church is preparing disciples for the work of the Lord. ఆరోది సంఘము శక్తికి మించి ఇవ్వడము. Sixthly, we could see the church is giving beyond their ability. ఏడోది సేవకులను తయారు చేసి పంపించడం. Seventhly, the church is preparing the disciples and also sending out them for the ministry. 7 విషయాలు. 7 things. 1 yearలో మనం ఎలాగున్నామో, అంతియోకియా సంఘం ఎలాగుంది, మనం ఏం చేసామో, మనం ఏం చేయాలి. In past 1 year, we have to compare ourselves how the church Antioch was there, how far we reached those goals, and we need to examine ourselves. సో మొదటిది 7 విషయాలు నేను మీకు క్విక్గా చూపిస్తాను, దాని తర్వాత మనము క్లోజ్ చేసుకోవచ్చు. 7 things quickly brother will show, then after that we'll come to conclusion. ఇదంతా ప్యాసేజ్లో ఉన్నదే, మీరేం కొత్త విషయాలు ఏం చూడరు దీంట్లో, ఓకేనా? అంతా ప్యాసేజ్లో ఉంది. కాకపోతే మనం యానివర్సరీ సెలబ్రేషన్స్లో ఒకసారి వెనకకి వెళ్ళి చూసుకున్నాం. అంటే బైబిల్లో ఉన్న సంఘము ఎలాగా చిన్న ప్రారంభముతో ప్రారంభమయ్యి
ఎంతగా విస్తరించిందో దేవుడు మన పట్ల కూడా అలాంటి బాధ్యత ఏమన్నా ఉందేమో లెట్ us examine ourselves. We'll see that what is we just read out in the scripture, and also we'll see that how God expects things from FICC, that it is a God's plan and how far we are reaching to that plan. సో మొదటిది సంఘము వర్సెస్ శ్రమ, ద చర్చ్ ఎట్ persecution. The first one we see the church at persecution or సంఘంలో శ్రమలు రావడం. 19వ వచనం చూడండి మీ బైబిల్లో తీసి, లేదంటే మీరు స్లైడ్లో చూడొచ్చు. అక్కడ ఏముందంటే స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరెవనికి వాక్యము బోధింపక ఫినికే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. And according to Acts of Apostles chapter 11 verse 19, now those who were scattered after the persecution that arose over the Stephen traveled as far as Phoenicia, Cyprus and also Antioch, preaching the word to no one but to the Jews only. ఏం జరిగింది స్టెఫెన్ విషయంలో? What happened to this Stephen? ఏం చేశారు? What they did to them, what they did to him? రాయలతో కొట్టి చంపేశారు. They stoned him unto the death. అన్బేరబుల్. It is very unbearable situation. సంఘము సాధారణంగా ఆరంభించబడలేదు. The church did not start just like in a casual way. ఇది చాలా ప్రారంభ దినం ఇది. It is the beginning of this church. దాని తర్వాత నీరో చక్రవర్తి, నేను ఆ ఇమేజెస్ అన్ని యూట్యూబ్లో వెళ్తుంటే కాపీరైట్ అయిపోయి లాస్ట్ టైం క్యాన్సిల్ చేసేసాడు, అందుకని అవన్నీ పెట్టట్లేదు. ఎందుకంటే లైవ్ వెళ్తుంది కాబట్టి ఆ కాపీరైటెడ్ పడిపోయింది. ఎందుకంటే సింహాలు ఆ యొక్క పెద్ద పెద్ద గ్రౌండ్స్లోని వెళ్ళి తినేస్తూ ఉంటాయి. Due to copyright, some of the pictures brother could not show. That in earlier church, the where the lions were there, the people were thrown into the lions area and they were eating the disciples. దేని కొరకు వాళ్ళని అలా చంపడానికి గల కారణం ఏంటి? Why they have been killed like that? ఓన్లీ యేసు ప్రభువుని తెలుసుకోవడం. Because they knew the Lord. సంఘము ఆరంభమైంది కాబట్టి. Because the church has been started in that way. యాక్ అనేటువంటి ఒక యానిమల్ ఉంటుంది ఇప్పటికీ కూడా. మీరు చూస్తే దాని యొక్క బాడీని కోసి ఫ్లెక్స్ తీసేసి దాంట్లో ఈ బిలీవర్స్ని పెట్టి దాన్ని ఎండ్లో పెట్టారంటే అది ఏమవుద్దంటే క్రష్ అవుతుండదంట, కంప్రెస్ అయిపోయి బోన్స్ కటక్ 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 అని అంటూ ఉంటే సౌండ్ వింటూ నీరో చక్రవర్తి ఎంజాయ్ చేస్తుండేవాడు. There was an emperor called Nero that he persecuted the believers so severely. He took an animal called Yak and he removed all the flesh from there. Then he put the believers inside and they kept for a drying. So when they dry, the bones will crumble and start pressing the inside the people who are been stuffed. Their bones will crack, and with that noise, the Nero was kind of enjoying. Those noises were good to his ear. సింహాలు రక్షించబడిన వ్యక్తులను తింటూ ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తుండేవాడు. And while the lions were eating the believers, he kind of making that an enjoyment act for him. ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం అంటే కొంచెం బ్యాక్ వెళ్తే అక్కడ జరిగింది ఏంటంటే సాక్షులు సౌలు అని ఒక యవనస్తుని పాదం లేదా తమ వస్త్రములు పెట్టి ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. And here we could see the young man named Saul. All they put their clothes near his foot. And while they were stoning Stephen cried out loudly and said, Lord, do not put this crime upon them. And I'm submitting my spirit unto you. In that manner he prayed. So, సంఘము ఎలా ఆరంభించబడింది? How the church was started? శ్రమలలో నుంచి ఆరంభమైంది. The church was started out of persecution. సో ఒక్కసారి మనము ఈ పాయింట్ మనం వెనక్కి వెళ్దాం. We'll also think on this point. We'll go back. మీరు చెప్పిన సాక్ష్యాల్లో ఆల్మోస్ట్ అందరూ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. వెన్ మనం ఎప్పుడైతే ఈ సాక్ష్యాలను చూస్తున్నామో మీరందరూ ఈ శ్రమ గుండా వెళ్ళి వచ్చిన వారే. ఎవ్రీవన్ హ్యాస్ పాస్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్, ఎమోషనల్లీ ఆర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ. ఎస్. సో దేవుడు సంఘాన్ని ఆరంభించింది యాక్చువల్గా వాక్యం ఏముందో అలాగా ఆ శ్రమ గుండా మనము కూడా, అంటే
కొట్టబడలేకపోవచ్చు, చంపబడకపోవచ్చు, కానీ దానికంటే ఘోరమైన విషయాలు ఉంటాయి. How the church has been started in ancient days, during Antioch time, the similar way here church people, how it has been established, the people who are been gone through this kind of persecution, not physically the beaten or physical torture, but more than that, you've been mentally traumatized, and you came out and started this church. మానసికమైనటువంటి సమస్య గుండా ప్రయాణం చేస్తుంటారు. Mentally you might have been very traumatized, and you might have traveled with that trauma. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. It's a very important point is here. ఇందాక మనం చూసిన దాంట్లో ఆయన ఏమన్నాడు తెలుసా? Earlier what we seen what he said. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికింది. Here Stephen prayed, Lord, do not put this crime upon them. మనం వెనకకి వెళ్ళి ప్రతిసారి వెనకకి వెళ్ళి చూస్తుంటే బాధ మిగులుతుంది. When we go back and see, only the misery will be there, only the hurt will be there. మనం నేర్చుకోవాల్సింది స్టెఫెన్ లాగా. We have to learn like Stephen. లార్డ్ మేము ముందుకే చూస్తాము. We have to say, Lord, we only look forward. మా సంఘం పట్ల ఏ ఉద్దేశాన్ని మీరు కలిగి ఉన్నారో దానిని మాకు బయలుపరిచి, దానిని మాకు చూపించి, దానిలో మేము కొనసాగడానికి మాకు సహాయం చేయండి అనగా. We have to pray in this manner, Lord, whatever your thought on this church, whatever your vision on this church, you show it to us and also lead us in that path. That should be our prayer. ఆ ప్రార్థన మనకై ఉండాలి. That should be our prayer. ఎందుకు శ్రమలు ఇస్తాడు దేవుడు? Why God allows persecution in our lives? ఎందుకంటే Why God will allow persecution in our life? మనల్ని బాధ పెట్టడానిక? Is it God you wanted to give us a trouble? మనకి జబ్బులు వస్తే మనము బాధపడుతూ ఏడుస్తుంటే ఆయన చూసి ఆనందిస్తాడా? If you get some kind of disease or we are struggling with some kind of things, will God will see that and He will enjoy? No. No. ఎందుకు వస్తాయి తెలుసా? శ్రమలు విశ్వాసాన్ని పెంపొందించడానికి వస్తాయి. The persecution will strengthen our faith. రెండోది మనం చూస్తే లోకం మీద ఆశను తగ్గిస్తాయి. Secondly, the desires of the world will startly diminishing. మూడోది ఏంటో తెలుసండి? పరసంబంధమైన దృక్పథాన్ని కలిగిస్తాయి. And thirdly, we'll have a heavenly thoughts or heavenly views. నాలుగోది ఏంటో తెలుసా? యూస్ఫుల్ ఫర్ ఎంకరేజింగ్ అదర్స్. నాలుగోదిగా మనం చూస్తే ఇతరులకి ఉపయోగకరమైన వారుగా మనల్ని చేసేదిగా ఉంటుంది. మీకు వచ్చిన శ్రమను బట్టి ఇతరులు, మీరు ఆ పరిస్థితిలో ఉన్నవారు మీ దగ్గరికి వచ్చి అదే విషయం చెబితే మీరేం చేయొచ్చు అంటే, ఎస్ నేను ముందే నడిచాను నీకంటే ముందు. When somebody is going through that same trouble which you went through, then you will be in a position to guide them. I've been through this situation, now you go in this path. We'll be able to give them nice advice. చాలా చక్కటి సలహా ఇస్తాం. We can give nice advice to them. మా నాన్నగారు నేను ప్రభుని తెలుసుకున్నప్పుడు గోగలు కొట్టేశారు, ఈపులు పగిలిపోయినాయి మాకు. When brother came to know the Lord, his father slapped him, and also his like back was beaten heavily. ఒకసారి కాదు, not once, చాలా సార్లు, so many times. ఇప్పుడు ఎవరైనా అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు నేను వాళ్ళని బలపరచడానికి దేవుడు వాడుకుంటా ఉంటాను. If anyone is going that kind of situation, brother is in a position to advise them, counsel them properly. సహించడం నేర్పిస్తాయి. And also it gives us to take it patiently and have that enlightenment to move forward. స్టెఫెన్ లైఫ్ లో నుంచి మనం చూసేది ఇదే. From the life of Stephen we can learn this truth. హృదయం అంతట్లోనూ క్షమించే మనసు తీసుకురావాలి. And in all his heart he could bring the forgiveness. ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం ఎక్కువగా వెళ్ళిపోతున్నాం. ప్రభు కొరకు ఎక్కువగా ఉపయోగించబడడానికి ఉపయోగపడతాయి. And secondly, this will help us that we may be utilized more and more in the Lord. Greater use for the Lord. Will be used greater use for the Lord. దాని తర్వాత ఆయన చిత్తాన్ని చేయడానికి ఉపయోగపడతాయి. And secondly, we could see that it will help us to do His will. దాని తర్వాత మనం చూస్తే they serve to demonstrate His grace. అంతేకాకుండా ఆయన యొక్క కృపని ఏ విధంగా ఉందో బయలుపరచడానికి ఉపయోగంగా ఉంటుంది. దాని తర్వాత దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తాయి. And also it allows us to depend upon the Lord. దేవునికి విధేయత చూపించడానికి సహకరిస్తుంది. And also it allows to obedient to the Lord. దేనికంటే శ్రమలు? Why all this persecution? కానీ మనకి ఏం వద్దో తెలుసా? What will happen to us, ఏం వద్దో తెలుసా మనకి? What we don't want?
మనకి శ్రమలు వద్దు. We don't want any persecution in కానీ our. ఏం కావాలి మనకి? What we want? ఆశీర్వాదం కావాలి. We want always the blessing. కానీ తొలి ఆది సంఘము శ్రమలు లేకుండా ఆశీర్వదించబడలేదు. In the beginning of the church or the early church, without persecution, they were not blessed. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. It's very important. ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, ఆర్థికంగా ఇబ్బంది అయిందనుకోండి, జాబ్ పోయిందనుకోండి, వీసా అయిపోయిందనుకోండి, టైము పరిస్థితి ఎలా ఉంటుంది? టెన్షన్. When any disease is there or when we lose our job, when there is no money, something wrong happens to us, what will be the condition? చాలా శ్రమ గుండా నడుస్తున్నప్పుడు దేవుని మీద మనము ఆధారపడేటట్టుగా చేయాలి. When we are going through in a deep trouble, it has to be our attitude that we should depend upon the Lord. రెండోది Secondly, సంఘము వర్సెస్ సువార్త. church versus gospel. ఇలాంటి శ్రమలలో సువార్త వ్యాప్తి జరిగిందా? In this kind of persecution, is that gospel has been proclaimed? మనకి గాని జరిగింది అనుకోండి, ఇంట్లోంచి బయట కూడా రాము. If this persecution we are undergoing, we will not even come out of our door, our house. పక్కింటోడి తలుపు గట్టిగా సౌండ్ మోగుతుంది అనుకోండి మధ్యరాత్రి. The next to our neighbor, the door is beaten badly. మీరు యూట్యూబ్ లో చూసారో లేదో, రాయలతో కొట్టేస్తున్నారంట. అంటే ఆ దొంగలు చెడ్డీ గ్యాంగ్ వచ్చి రాయలు పెద్ద పెద్ద బండలతో కొడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు తలుపు తీయట్లేదు. There is a gang called Chetty gang. Now it's a kind of robbery gang. They are kind of, with big stones, they are breaking the doors to enter into the house to rob the house. ఒక్కడు కూడా రావట్లేదు బయట. The neighbors, after listening that word, they're not even opening the door, they're not even coming out. లాస్ట్ టైం సందీప్ ఎవరో చెప్పారు నాకు, నిన్న మొన్న 10 మందిని కత్తితో పొడిచాడంట ట్యూబ్లో. Yeah, recently we had an incident in a train in Cambridge that one man, he stabbed almost 9 people. నేనేం క్వశ్చన్ అడిగానంటే, అది విన్న తర్వాత సందీప్ ఏమన్నానంటే, ఒకరిని పొడిచిన తర్వాత మిగిలిన ఏం చేస్తున్నారు? Brother asked this question, after that first stabbing is done, what the other people are doing? సరే, రెండోవాడు, second one, మూడోవాడు, the third one. అంటే అలా చూస్తున్నమాట. Everyone kind of, watching. ఎంతమందిని పొడుస్తాడో చూడాలి. They were all looking like, how many people he could stab. లేదంటే మనల్ని పొడుస్తాడేమో అని మనం వెళ్ళాం. Then the second thought is maybe the stabbing will come to us. That's the reason we will not go forward. చాలా ఇంపార్టెంట్. It is very important. సువార్త శ్రమలలో సువార్త ప్రకటించబడింది. Here we could see when they were persecuted, even during the persecution, they were able to preach the gospel. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు వేరే ద్వారాన్ని ఓపెన్ చేసుకుంటాడు. If you want to be silent, God will open another door. బట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? You know what is the problem here? నీకు ఇవ్వవలసిన బహుమానం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. Whatever the God intend to give the gift, the reward, that reward will go to somebody else. ఏమందంటే, కుప్రీయులను కొందరును కురేనీలు కొందరును వారిలో ఉండిరి. 11వ అధ్యాయం 20వ వచనం చూస్తే, వీరు అంత్యోక్యకు వచ్చి గ్రీసు దేశంలో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. Here we could see there's a people called from Cyprus and also Crane, and they had come to the Antioch and spoke to Hellenistes preaching about the Lord Jesus Christ. సంఘం ఆరంభమైంది. Here we could see the church has been started. శ్రమలు వచ్చినవి. The persecution has started. చెదిరిపోయారు. And also people are scattered. భయంతో ఉన్నారు. And everybody with fear. కానీ సువార్త ఆగిపోలేదు. One thing we need to see that the gospel did not stop. చాలా ఇంపార్టెంట్ అండి. It is very important. అంత్యోక్య సంఘం నేర్పించింది అదే మనకి. We can learn lesson from Antioch church. Even though they were in persecution, they continued to spread the gospel. సో ఈ మ్యాప్ ఒకసారి చూస్తే మీరు ఇక్కడ నుంచి, అంటే మీరు మ్యాప్లో ఏం చూపించాలని కాదు, యెరూషలేము నుంచి అంత్యోక్య నుంచి కుప్రాకు, నుంచి కురేనీలకి, వీరు ఏమైపోయారంటే ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి అంత్యోక్యకి వెళ్ళి మళ్ళీ బర్నబా ఏం చేశారంటే తార్సుకు వెళ్ళి, తార్సు నుంచి సౌల్ని తీసుకొచ్చి, సౌల్ నుంచి మళ్ళీ ముందుకొచ్చి వెనక్కి వచ్చి మొత్తానికి ఏం చేశారంటే సంఘము పటిష్టంగా బలంగా దేవుని యొక్క వాక్యానికి హత్తుకునేటట్టుగా చేశారు. They did a lot of efforts, they did a lot of travel. During the travel, their only ambition is to strengthen the people and also strengthen the church. Not only strengthening but proclaiming the good news. And also proclaiming the good news. చాలా ఇంపార్టెంట్ అండి. It is very important.
దేవుడు మనకిచ్చినటువంటి సంఘములో నుంచి మనము కూడా ముందుకు వెళ్ళాలి. The church what Lord has given to us, we should also move forward or go forward to proclaim the gospel. ఓన్లీ అంత్యోకే సంఘమేనా అలా చేసింది? Only the church at Antioch did this kind of act. మీరు తెస్సలోనిక సంఘాన్ని మీరు చూస్తే 1వ అధ్యాయం 4 నుంచి 7 వరకు మీరు చూస్తే అక్కడ మనం అంతా చదవద్దు, కానీ గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభుని పోలి నడుచుకుని వారైతురు కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతురి. దాని తర్వాత ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయాలోను, గట్టిగా చెప్పండి, గట్టిగా, మంచి బిర్యానీ ఉంది కదా, అందలేదు, కొంచెం గట్టిగా చెప్పండి, నేను మ్రోగిస్తాను. ఇది మాత్రం రాదు. చూసారా, సైలెంట్ అయిపోయాం. మ్రోగెను అని అక్కడ చదవమంటే చదువుతాం, కానీ నేను మ్రోగిస్తానంటే చాలా కష్టమైపోతుంది. Here we could see that the gospel has been proclaimed with a loud voice. కొంచెం ఇది మీరు కొంచెం డీటెయిల్గా వెళ్తే దీంట్లో ప్రతిధ్వనించిన అని ఉంటుంది. గ్రీక్లో నుంచి చూస్తే సుదీర్ఘమైనటువంటి ప్రతిధ్వని అనేది వచ్చిన మనం చూస్తే సౌండెడ్, రెజొనేటెడ్ అంటే రిపులింగ్ అవుతుంది అన్నమాట. మీరు ఫిజిక్స్, ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కానీ 10th ఫిజిక్స్ కానీ చూస్తే రిపుల్ అవుతుంది. అంటే మనం ఒక చిన్న పాండ్లో లేదంటే వాటర్ వేస్తే, రాయి వేస్తే రిపుల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఎండ్కి రీచ్ అవుతుంది, వెళ్ళి పడింది ఒక దగ్గర కానీ రీచ్ అయ్యేది ఎండ్ వరకు రీచ్ అవుతుంది. దాన్ని రిప్లింగ్ ఎఫెక్ట్ అంటాం. సో ఈకోయింగ్ ఏంటంటే ఆ ఒక్క వ్యక్తిలో, అంత్యోకయలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తిలో జరిగినటువంటి సువార్త యొక్క మార్పు ఏం చేసిందని అంటే రిపుల్ అవుతూ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసింది. Here we could see the gospel which is entered to the person in Antioch. The gospel spread to Thessalonica, and also in Thessalonica it's like echoed, resounded, it's like a rippled, it's like the continuous action was there. Mrogenu, and also we could see that there was a sound with great sound. Trumpet ekka dhvani, blooming of thunder, ilanti padalu దీనికి అక్కడ రాయబడినవి గ్రీక్లో నుంచి. Here we could see how the trumpet blows, the gospel was blown like that. మీరు ఇందాక చదువుతున్నప్పుడు ఒక వచనంలో వారు మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను అని చదివాం మనం ఇందాక. Earlier what we read is Macedonia and Achaia, the gospel was spoken, the gospel was sounded. మనం అది చదువుతున్నప్పుడు మనకు పెద్దగా తెలియదు. మ్యాప్లో చూసామనుకోండి ఒకసారి, అది ఎక్కడుందంటే చూడండి, ఇక్కడ మనం చూస్తే తెస్సలోనిక ఇక్కడ ఉంది, మాసిదోనియా పైన ఉంది, అకయా కింద ఉంది. అంటే వారు ఉన్నటువంటి స్థలంలో నుంచి పక్కన ఉన్నటువంటి దేశాలు లేకపోతే చిన్న రాష్ట్రాలు, ఇటువైపు ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు వెళ్ళిపోయి వారు సువార్త చేశారు. Even though from the place where they are there, the other places what we have just studied about, they are far away, but even though the gospel was proclaimed there and it was kind of spoken with a loud voice. ఎందుకు సువార్త చేయాలి? Why we need to do the gospel work? ఎందుకు చేయాలండి? Why we need to do? ఎందుకు చేయాలి? Why we need to tell the good news to the others? చాలా ఇంపార్టెంట్ ఏంటో తెలుసండి, ఎందుకంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ. This is the command or this is the order which Lord has given to everyone. సువార్త ప్రకటించే బాధ్యత నాకు అప్పగించబడింది. Lord has given that responsibility that we should preach the gospel. సువార్త దేవుని యొక్క శక్తి. The gospel is the power of God. పంట చాలా సమృద్ధిగా ఉంది. And the crops are already ripened. నిన్న మేము మాట్లాడుకుంటున్నాము. Yesterday brother was speaking. ఈ లండన్ నుంచి లేదా ఈ బ్రిటిష్ వారి దగ్గర నుంచి భారతదేశానికి సువార్త వచ్చింది. From this land, from the land of England, the gospel reached out to India. మరి ఇప్పుడు పరిస్థితి? Now what is the current situation? మందిరాలన్నీ అమ్మేస్తున్నారు. Here all the churches been sold. వయసు పెద్ద, నాకంటే మీకే బాగా తెలుసు. You all know very well what the current situation here. మరి ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? Why Lord has brought you here? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడానికి. Whether it is God's intent that you should build big houses, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవడానికి, or to buy big cars. అంతేనా? Is that Lord's intention?
చెప్పండి. You tell the answer. మీకు ఒకటి తెలుసా? Do you know one thing? మీరు ఏం తీసుకెళ్ళినా 6 అడుగులే మనకు కావాలి. Whatever you can earn, only we need 6 feet. చాలా ఇంపార్టెంట్ ఇది. You have to realize this is very important thing. నాకు అంతే కావాలి. For me also it's the same. ఏం తీసుకెళ్ళినా అంతే కావాలి. Whatever I can earn or whatever I can do, it's only that much. ఇది అన్ని విషయాల్ని కొత్తగా చేస్తుంది సువార్త. The gospel renews everything. నేను మారాను, మీరు మారారు అని అంటే అది ఆయన కొత్తగా చేసాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. You have changed, I have changed, that means that he has done the work. సో మనం మారినట్టుగా మనము కూడా ఇతరులు మార్చడానికి దేవుడు అవకాశాన్ని కలగజేస్తున్నాడు. How we have changed, it is a God's intention that others also should be changed. ఒక్క వ్యక్తి రక్షించబడితే పరలోకంలో పెద్ద సెలబ్రేషన్ ఉంటుంది. If any one sinner repents, there is a great joy in the heaven. మీరు అన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి, నేను చదవట్లేదు అంతే. For this, all this verse, whatever brother is saying, everything has a reference. We are not reading out due to time lack. అత్యంత మహిమాన్వితమైన పరిచర్య. This is a very glorious kind of work. మీరు చూస్తే అంతం రావాలి అని అంటే సువార్త ప్రకటించబడాలి. When you are anticipating the end should come soon, that means the gospel need to be preached out. ఎందుకంటే నరకం నిజమైంది. The one thing is real, the hell is real. చాలా మంది అనుకుంటారు ఇది ఊహ అనుకుంటారు. Most of the people, they think the hell is only the imagination thing. No, కాదండి. Not in that way. చాలా వాస్తవమైనది. Hell is real. This is a true. ఎందుకంటే మీ పొరుగువాన్ని మీరు ప్రేమించాలి. Because we need to love our neighbor. కాబట్టి సువార్త చెప్పాలి. For that reason, we need to share the gospel. ఈ పక్కన ఉన్నది ఏమన్నా పేరు చెప్తారా? ఎందుకది? డైరెక్షన్ చూపించడానికి, ఇంకా వార్నింగ్ సిగ్నల్స్ పంపించడానికి, దాని తర్వాత గైడ్ చేయడానికి, ట్రాక్ చేయడానికి, షిప్స్ని ఒక పర్ఫెక్ట్ రూట్లో దాన్ని తీసుకురావడానికి ఈ లైట్ హౌస్ను వాడతారు. Here we can see the lighthouse on the screen. That lighthouse generally gives the light where the dark is there and also shows the way and also guidance wherever it is required to the ships. లైట్ హౌస్కి ఎప్పుడు చలియలేదు. For the lighthouse there is no for a cold. జర్కిన్ వేసుకోలేదు. It doesn't wear any jerkin. సిగ్గుపడలేదు. And lighthouse also not ashamed. ఈవేళ రెస్ట్ తీసుకుంటానని ఆగలేదు. And I'll take rest today. That's not lighthouse intention. మనం లైట్ హౌస్ కంటే ఇంకా చాలా విలువైన వాళ్ళు. We are more precious than the lighthouse. కాదంటారా అవునంటారా? Is it yes or no? ఆ వెలుగు నీలో ఇచ్చిన వెలుగుని నీవు ఇతరులకు అందించవలసిన బాధ్యత ఉంది. The light what you received, you need to project that light to the others. సో కుప్రాకును వారు వెళ్ళినటువంటి స్టోరీ మీకు తెలిసిన స్టోరీ. ఇదంతా వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ మిషనరీ జర్నీ, దాని తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి అనేక ప్రాంతాలని సువార్త చేత నింపినట్టుగా మనం చూస్తాం. Here we could see that they started from Kupra, then they went to other places. In each place, wherever they went in the first missionary journey, they started preaching the gospel about the Lord Jesus Christ. మూడోది సంఘము విస్తరణ. Thirdly, we could see the church expansion. ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుతుందో ఆ సంఘము తప్పక విస్తరించబడుతుంది. Wherever the church is taking part, spreading the gospel, it is automatically, it connects that the church expansion. సువార్త ప్రకటించబడకుండా కూడా విస్తరించబడుతుంది, కానీ సువార్త ద్వారాగా ఇంకెక్కువ విస్తరించబడుతుంది. Without gospel, there is a possibility of expansion the church, but with gospel, it is a larger quantity that we could see the expansion of the church. మంచి సంఘము మంచి వాక్యం ఉంది కాబట్టి వేరే సంఘం నుంచో లేకపోతే వేరే ఊరు నుంచో మన దగ్గరికి రావచ్చు, తప్పదు. It is a good church and also good word is there from other places, people can join here. బట్ కానీ సువార్త ద్వారాగా వచ్చినటువంటి వారు స్థిరంగా నిలబడి వారు ఆ పనిలో ముందుకు కొనసాగుతారు. Whoever been attracted by the gospel, they'll stay stabilized, and with that they will also be partake in the gospel work. అక్కడ మనం చూస్తే 11:21లో ప్రభు హస్తము వారికి తోడై ఉండినాను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. Here we could see according to 21 verse, and the hand of the Lord was with them, a great number believed and turned to the Lord. శ్రవణ్ పులి నేను నిన్న
పార్లమెంట్ దగ్గర గాస్పుల్ ట్రాక్స్ ఇస్తున్నామంటే ఇంకా కొంతమంది ఉన్నారు దైవజనులు, వాళ్ళందరూ ఇస్తుంటే వాళ్ళు ఇలా మేము చేతి ఇలా పట్టుకొని దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు కొంతమంది నో అని డైరెక్ట్గా అన్న వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఇలా తల ఊపిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఇలా చూసి సీరియస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే అనుకున్నాను, వాళ్ళని ఆఫ్ చేసి నరకానికి పోతావరా నువ్వు అని చెప్తాను అనిపించింది. Yesterday, brother and Puli was distributing the tracts at the gospel tracts at the parliament area. Some people they did not take. Some people were kind of shown astonishing face. Why you are given to me? Brother thought in his mind, if you don't take this or don't listen this one, you will go to the hell. 40,000 అడుగులు ఎత్తులో ఉంటుంది ఇంటర్నేషనల్, మీకు తెలుసు కదా ఆల్రెడీ, అవేం చెప్పక్కర్లేదు. 40,000 feet ఫ్లైట్ హైట్లో వెళ్తూ ఉంటుంది. Generally, the flight altitude is around 40,000 feet. మన ఎదురుగా స్క్రీన్ ఉంటుంది కదా, చూపిస్తూ ఉంటుంది బయట టెంపరేచర్ ఎంత ఉంది, ఎంత ఫీట్లో ఉందాం అని చూపిస్తూ ఉంటుంది కదా. And we can watch on the screen while we are flying. నేను ఫ్లైట్ ఎక్కి వచ్చుతుంటే పక్కన ఉన్న ఆయనతో మాట్లాడుతుంటే ఫ్యామిలీ గురించి మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. Brother was having conversation with his co-traveler and he was talking about his family and so many things. వాళ్ళ వైఫ్ ఏం చేస్తుందో కూడా చెప్పాడు. And మీరేం చేస్తారని నన్ను అడిగాడు, మీ పిల్లలు ఏం చేస్తారు అన్నీ అడుగుతున్నాడు. మామ నేను మాట్లాడుతున్నాను, ఆయన మాట్లాడుతున్నాను. And they were like exchanging what your wife do and what your children do. So the conversation was exchanged between brother and the traveler, co-traveler. ఈ లోపల మధ్యలో ఒక ఆవిడ వస్తుంటుంది కదా మనకి. In between there's a lady comes. సార్ ఆయన ఏం తింటాడు, మీరేం తింటారు, వాట్ యూ విల్ ఈట్ అండి, ఐ విల్ ఈట్ చికెన్ అన్న, ఐ విల్ ఈట్ సంథింగ్ ఆయన చెప్తుంది. అయ్యి అంత బాగానే ఉంది, అంత బాగుంది, నేను చూసుకున్నాను. మనకి 8 hours కదా మధ్యలో, 8 hours ఉంటుంది మధ్యలో, ఆడే కిందకి దిగడాడు. So there are almost like an 8 hours. కూర్చున్నాడు, పక్కనే కూర్చుంటాడు. Flight journey is there. So we are అయిపోయింది, తినేసి లైట్లు కట్టేస్తున్నాడు. అమ్మ లైట్లు కట్టేస్తున్నాడు ఈడు అనుకొని ఏం చేశాడంటే, ప్రభు డూ యూ నో క్రైస్ట్ అన్నాను. After all the conversation, after they had food, brother started a conversation before the switching off the light. Do you know about the Lord? ముఖం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. Face was turned black and white. ఇంతకుముందు పిల్లల గురించి అడిగాడు, జాబ్ అడిగాడు, అన్ని చెప్పాము. అప్పుడు నవ్వుతున్న ముఖం ప్రభు అని అనగానే ముఖం నల్లగా అయిపోతుంది. Earlier he was sharing all the information about family and children, but when brother started talking about the Lord, his face turned. ఏమన్నాడు తెలుసా? What he said, డోంట్ టాక్ అబౌట్ క్రైస్ట్. ఆయన చెప్పిన విషయం ఏంటంటే క్రీస్తు గురించి మీరు మాట్లాడొద్దు అన్నాడు. మరి మనం మౌనంగా ఉండాలి ఇంకా. Then the no other option, we should be quiet. ఏం చేయాలి ప్రభువా, సహాయం చేయ, లోపల చాలా పెయిన్ ఉంది నాకు. Brother was with a great burden, pain. He was praying in this manner. అందరూ సినిమాలు చూస్తున్నారు. Everybody started watching movie. నేను మళ్ళీ ఒకసారి ఎంత ఫీట్ వెళ్తుందో పెట్టాను అది. Then again brother switched on the screen how altitude we are flying. మైనస్ బయట టెంపరేచర్ అన్ని చూపిస్తుంది. It is showing what is the outside like temperature minus etc. క్రీస్తు గురించి మాట్లాడద్దు అన్నాడు. And he said do not talk about the Christ. నేనేం చెప్తానంటే ఎంత హైట్లో వెళ్తుందో తెలుసా అని అడిగాను. Then brother asked again like what altitude we are flying. Yes, 40,000. 39 ఉంది అప్పుడు నేను అడిగినప్పుడు. When brother asked, it was 39,000. ఇది కానీ కూలిపోతే ఏమవుతుంది నీ పరిస్థితి అన్న. Then brother said, if the flight crashes, what is your situation? ముఖం మళ్ళీ బ్లాక్ అండ్ వైట్. Then again his face was black and white. దేవుని కృపను బట్టి 45 minutes మాట్లాడిన తర్వాత with the grace of the Lord, a brother could share about the Lord Jesus Christ 45 minutes with him. నా నెంబర్ తీసుకున్నాడు, ఆయన నెంబర్ ఇచ్చాడు, మళ్ళీ మాట్లాడతాను అన్నాడు. And he took brother number, brother gave his number, and he said that he will call again. సంఘం ఎలా విస్తరించబడుతుంది? How the church can be expansion. నువ్వు మౌనంగా ఉంటే విస్తరించబడదు. If you are quiet or like silent, it won't kind of the expansion won't be happening. నిన్ను వాళ్ళు కొట్టి చంపేయగలిగినంత వరకు ఉంది వాళ్ళకి స్కోప్. The only scope they have that they could beat you and they could kill you. నిన్ను చంపినా పర్లే. Even though they kill you, there is no problem. ప్రమోషన్ వస్తుంది. You will have a promotion. మనకి భూలోకంలో ప్రమోషన్లు కావాలి మనకి. On this earth we need to have promotions. స్టేజ్ బై స్టేజ్. స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్ ప్రమోషన్స్ మనకు కావాలి. కానీ ప్రభువారు ఒక్క దెబ్బకు కొట్టి చంపేసాడు అనుకోండి నిన్ను, సూపర్ ఇంక తిరిగి లేదు ఒకసారి. With one strike, like you have been killed, you have like excellent promotion. సంఘము విస్తరించబడుతుంది. Church is expanding. ఆ మాట ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభు హస్తము వారికి తోడై ఉండినందున గనుక
నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి, నమ్మడం అంటే ఎలా నమ్మారు అని అంటే దే ప్రీచ్, ఆఫ్టర్ ప్రీచింగ్ ద లిజన్, ఆఫ్టర్ లిజనింగ్ దే బిలీవ్డ్. 11:21 and the hand of the Lord was them and the great number believed and turned. వాళ్ళు విన్నారు మొదట, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు విన్నదాన్ని గ్రహించిన తర్వాత వాళ్ళు బోధించినారు. 4వ దాంట్లోకి వెళ్ళే ముందు ఇది ఎలా విస్తరించబడిందంటే, ఇక్కడ ఇంతకు ముందు చిన్న మ్యాప్ ఇప్పుడేమో పెద్దదైపోయింది. How expanded, we could see that initially started a small, then we could see it's a bigger, larger area. మీరు గుర్తుందా మీకు? వెనక్కి వెళ్ళిన ఒకసారి ఇది చూడండి, ఒకసారి ఇది చిన్నది, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికే జరిగింది. ఇప్పుడేమో సెకండ్ వచ్చేదాటికల్లా సువార్త ఎక్కువ వెళ్తే ఇంకా పెరిగిపోతుంది అన్నమాట, సైజ్ పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి ఇంకా ఎంత పెద్ద అయిపోయింది. Initially it was a small area of the map. We could see after preaching the gospel, the expansion of the gospel and how the church has been increased. థర్డ్ చూస్తే మళ్ళీ ఇంకా సేమ్, ఇంకా 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 లోపలికి ఇంకా ఇంటీరియర్ పార్ట్స్లోకి వెళ్ళిపోతున్నారు. And we could see that they are entering into the more interior parts. థర్డ్ది. ఫోర్త్ది చూస్తే సంఘము దేవుని కృప చేత కుమ్మరించబడతా ఉంది. And we could see that the church was kind of anointed by the Lord's grace. అక్కడ మనం ఒక మాట మనం చూడాలి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర మనసుతో హత్తుకొని ఉండవాలని అందరినీ హెచ్చరించింది. 11:23. 23 verse. When he came and he had seen the grace of God, he was glad and encouraged them all that with purpose of heart they should continue with the Lord. ఎప్పుడు కృప నింపబడింది? When the grace of the Lord was there, grace of God was there. విస్తరణ జరిగినప్పుడు. When the expansion was happened. విస్తరణ ఎప్పుడు జరిగింది? When the expansion was happened? సువార్త ప్రకటించారు. When the gospel was preached. సువార్త ఎందుకు ప్రకటించారు? Why they preached the gospel? They were persecuted. గట్టిగా ఆజ్ఞ కాదండి, ఇక్కడ మన కాంటెక్స్ట్. Persecuted. సువార్త ఎప్పుడు ప్రకటించారు? మనం 1:8 చక్కగా సెట్టింగ్ చేసుకున్నారు అంతా. 8:1 సెట్టింగ్ మొత్తం డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతా ఏం చెప్పారంటే దేవుడు గుర్తుపెట్టాడు, మనం ఇంక ఇది జరగకుండానే ఏం చేయాలంటే మనం సువార్త ప్రకటించాలి. ఎస్, కట్టుకోకూడదని నేను చెప్పలేదు, కొనుక్కోకూడదని నేను చెప్పట్లేదు. నా పర్పస్ అక్కడ ఉన్నది ఏంటంటే దేవుని కోసం జీవించడం. Here the purpose is here. We have to understand that we have to live for the Lord. 5ది, ఆ టైంని బట్టి మనం కొంచెం క్విక్గా వెళ్తున్నాము. ఓకేనా? సంఘము శిష్యులను తయారు చేసిందంట. 5thly, we could see that the church is the place where the disciples have been prepared. దేవుని కృపను బట్టి డే 1 నుంచి నేను లాస్ట్ ఇయర్ చూసినప్పుడు కూడా వన్ మ్యాన్ షో కాదు ఇది. As brother just mentioned, since day 1 it is not one man show. చాలా మంది ఉన్నారు, అంటే ఎక్కువ మంది కాదు కానీ కొంతమంది ఉన్నారు. It is not one man show, it is a collective brotherly. సంఘం శిష్యులను తయారు చేస్తుంది అన్నమాట. ఇప్పుడు here the church is preparing the disciples. అక్కడ చూడండి ఒక మాట, చాలా 26 చూడండి. 11 chapter 11 verse 26. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజన సమూహమునకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడారు. And when he had found him and he brought him to the Antioch, so it was for that the whole year they assembled with the church and taught a great many people, and the disciples were the first called Christians in Antioch. ఏం జరుగుతుందండి? What's happening here? ఒక్కొక్క వ్యక్తి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తుంది సంఘం. Here the church is taking very careful interest individually. చాలా మంది బిలీవర్స్ గా సంవత్సరాల తరబడి ఉండిపోతారు. As a believer, so many people will be there in the church for years together. బిలీవర్స్ కి డిసైపుల్స్ కి డిఫరెన్స్ తెలుసా? Do you know the difference between believers and disciples? బిలీవర్ మీన్స్ వన్ హూ బిలీవ్స్ క్రైస్ట్. బిలీవర్స్ అంటే ఒకసారి ఆ వ్యక్తి క్రీస్తుని యందు నమ్మిక ఉంచడం. డిసైపుల్ అంటే వెంబడించడం. డిసైపుల్ మీన్స్ ఫాలోయింగ్ ద లార్డ్. అంటే బిలీవర్ వెంబడించడం అంటే వెంబడిస్తాడు, కానీ తనకున్నటువంటి ప్రయారిటీస్ నుంచి వెంబడిస్తాడు. బిలీవర్ మీన్స్ బిలీవర్ డస్ నాట్ ఫాలో. బిలీవర్ హ్యాస్ సమ్ ప్రయారిటీస్, బేస్డ్ ఆన్ ప్రయారిటీస్ ఓన్లీ విల్ ఫాలో. కానీ డిసైపుల్ ఏంటంటే ఏది ఏమైనా ఆయన
దేవునికి మహిమ తీసుకొస్తాడు. Disciple attitude is whatever it may be, his intention is always to bring glory to the Lord. శిష్యులు ఎవరండి? Who is the disciples? ఆయనను వెంబడించేవారు. Who follows the Lord. అక్కనా ఆరోది టైం అయిపోతుంది. Sixthly, సంఘము శక్తికి మించి ఇచ్చింది. Here we could see the church, beyond their ability, they gave to the Lord. శ్రమలో ఇవ్వచ్చా ఇవ్వకూడదా? During our persecution time or during our difficult time, are we tend to give or not to give? పరిస్థితి బాగోలేనప్పుడు ఇవ్వాలా, పరిస్థితులు బాగున్నప్పుడు ఇవ్వాలా? When the things are not okay, that's the right time to give, or when the things are okay with us, is that right time to give? మాకు చాలా అవసరాలు ఉన్నాయండి, కొంచెం చాలా తక్కువ అమౌంట్ ఉంది మాకు, అందుకని ఏది కట్ చేద్దాము? ఏది కటింగ్ అవ్వదు, ఏది కట్ అవుతుంది? దేవునికి సంఘానికి ఇచ్చేదే కట్ అవుతుంది. When you have a little money, then we calculate what to cut. We'll do all the calculation. Finally, we'll come to the way that money, it has to go to the Lord. There only we'll cut. అంతియోకియా సంఘము, At the church of Antioch, the church at Antioch. ఆ మాట చూడండి. See that word. ఇప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయాలో ఉన్న కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. 11:29. 29వ వచనము. Then the disciples, each according to his ability, determined to send relief to the brethren dwelling in Judea. They also did send to the elders in the hands of Barnabas and Saul. చాలాసార్లు ఇచ్చే కంటే తీసుకోవడం ఎక్కువ ఇష్టం మనకి. And so many times, instead of giving, we always wanted to receive. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. I'll say a small example. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయా దీంట్లో? ఓకేనా, దీంట్లో డబ్బులు ఉన్నాయి అంటే in brother's hand there is some money. ఇప్పుడు ఇలాగ నాది కాబట్టి నేను గట్టిగా పట్టుకున్నాను ఇలా. Because it's brothers holding very tightly his fist. ఎవరికి ఎవడో ఇష్టం లేదు నాకు. And brother doesn't want to give to anyone else. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. There's one problem here. నువ్వు ఎప్పుడైతే ఓపెన్ చేయవో నీ దగ్గర ఉన్నదే ఉంటుంది నీ దగ్గర. Until you open whatever you have, you'll only have that one. ఎప్పుడైతే ఓపెన్ చేసి ఇచ్చావో, whenever you open and give to that, దేవుడు పైనుంచి చేయడానికి నీకు స్కోప్ దొరుకుతుంది. then the God will shower from the above. There is a scope, opportunity is there. మూసుకుంటే దేవుడు వేసినా నీకు పట్టుకొని పోతుంది పైనుంచి. Even though if you are holding like this, even though God showers from the above, because you closed your fist, it will not go into your hand. సో ఓపెన్ చేసి ఇచ్చినప్పుడు దేవుడు మళ్ళీ నింపుతూ ఉంటాడు. When you open and give it, Lord again fills your hand. పరిచర్యకి రాకముందు 20% ఇస్తాను ప్రభా, 30% ఇస్తాను, 40% ఇస్తాను, నన్ను పరిచర్యకి పిలవకని అని దేవుడితో మార్నింగ్ క్వైట్ టైమ్స్లో దేవుడితో మాట్లాడుతుండేవాడు. Brother used to pray in this manner, Lord, don't call me for the ministry. I'll give you 20% or I'll give you 30%, I'll give you 40%. దేవుడు ఏమన్నాడంటే, నాకు నువ్వే కావాలి, నీ డబ్బులు వద్దన్నాడు. The Lord was very clear unto brother, I do not want your money, I want you. దేవుని కృపను బట్టి పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 30% దేవుడికి తీయడంలోనే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. From the beginning of brother's ministry, brother could separate whatever brother could have the earnings, 30% is dedicating to the Lord. సంఘము ఇచ్చే సంఘము, ఆశీర్వదించబడే సంఘము. The church which is going to be blessed, the church, one of the activities is that they always giving to the others. సెవెంత్ది ఆఖరిది లాస్ట్ది. Seventh and the last one. ఇదేంటండి? గట్టిగా చదవండి. What is that? 13th chapter 1 to 4. గట్టిగా చదువుతారు ఎవరైనా? సంఘము సేవకులను తయారు చేసి పంపించిన సంఘం. Here we could see this church has prepared the servants of God and also sent them for the Lord's work. అంతియోకియలో ఉన్న సంఘము బర్నబా, నిగేర్ అనబడిన సుమియాను, కురియోను, లుకియా, చతుస్పదేని, మనయేసు, సౌలు అనే ప్రవక్తలు, బోధకులు వారు ప్రభు సేవించుచు వాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. The 13th chapter 1 to 4 we could see that because the work which Lord has prepared, and based on that they were sent for that work. సంఘము ఎక్కడ స్టార్ట్ అయింది?
where the church has started, ఎక్కడికి వచ్చింది, where it landed now, ఇంకా భవిష్యత్తులో ఎక్కడికి వెళ్తుంది, in future where it will go. వెలుగుమయంగా దేవుడు నిన్ను నన్ను చేశాడు. Lord has made you to be a light for this world. సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మహిమ పరచబడాలి. The main purpose of the church is the Lord Jesus Christ need to be glorified. ఆయన నామము ఘనపరచబడాలి. His name need to be glorified. ఆయన పని జరగాలి. His work need to be continued. ఆయన కోరుకున్నది మనం చేయాలి. Whatever he desires, we need to do that work. ఎంతమంది అండి ఇప్పుడు ఇంకా 1 year మీద నేను కాదంటలేదు, బట్ కానీ కొంచెం రోజులు ఇంకా అయిన తర్వాత సంఘం నుంచి శిష్యులు తయారవ్వాలి, శిష్యుల తర్వాత నాయకులు తయారవ్వాలి, నాయకులు తయారై మన దగ్గర ఉంచుకోకుండా ఇతరులకి దగ్గరికి పంపించాలి. Now we just finished 1 year. In coming days we need to be prepared disciples. From the disciples the leader needs to be done, and the leaders need to go out and spread the gospel. ఏమేమి 7 విషయాలు. నెంబర్ 1, 7 things we meditated. The first one, సువార్త, సంఘము, శ్రమ. The first one, church went through the persecution. రెండోది సంఘము, సువార్త. Secondly, the church started doing the gospel work. సంఘము విస్తరణ. Thirdly, church expanding. నాలుగోది దేవుని కృప. Fourthly, we could see God's grace. శిష్యులను తయారు చేయడము. And fifthly, we could see the disciples preparing the disciples. పరిచర్యకి ఇవ్వడము. And also giving to the ministry. సేవకులను తయారు చేసి పంపించాలి. And also preparing the servants of God and sending for the Lord's work. అంతియోకియ సంఘంలో 7 విషయాలు జరిగితే మన దగ్గర కూడా ఇంకా ఎక్కువ జరగాలి. In Church of Antioch, these 7 things they were kind of done. In our church, Lord may do more things. సెలబ్రేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోవద్దు. Don't only remember the celebration. ఆరాధన ఉంది, there is a worship, నా భాగము కూడా ఉంది, and also our part also is there. కాబట్టి దేవుడు మీ సంఘాన్ని భవిష్యత్తులో హోపింగ్ అండ్ విషింగ్ దిస్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ చర్చ్ లండన్ విల్ ఫుల్ఫిల్ ఆల్ ద నార్మ్స్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ యాంటియోక్, expand this and will be a lighthouse to whole UK and to the world. God bless you all. మన యొక్క ఫెయిత్ ఇన్ క్రైస్ట్ చర్చ్కి దేవుడు యొక్క లైట్ హౌస్గా ఉంచి రానున్న దినాల్లో మరి అనేక మందికి దేవుని యొక్క సువార్త ప్రకటించేవారుగా, అనేక మంది దగ్గరికి దేవుని సేవకులు పంపించేవారుగా, మరి అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించేవారుగా, దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేవారుగా దేవుడు చేయనట్లుగా మనము ఆశిద్దాం. దేవుని నామానికి స్తోత్రం. తలలు వంచండి, ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. Bow your head, we'll pray. 1 year మాకు ఇచ్చారయ్యా, మీకు వందనాలు. Lord, you gave 1 year. We thank you for that, Lord. ప్రభువా, మేము సంతోషపడడం మాత్రమే కాదు, Lord, not only we rejoice in this part, ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో చేశారు. you have done so many miracles in our life. స్వస్థతలు చేశారు. You also healed so many healings in our, ఇచ్చారు. and also you given so many jobs. ఎంతో బహుమానాలు, బిడ్డల్ని బహుమానంగా ఇచ్చారు. And also, Lord, you gave children as a reward. అయా విస్తరింపజేశారు. And also you started expanding, Lord. కానీ ఇక్కడితో మేము ఆగిపోకూడదయ్యా. Lord, we should not stop here. మేము ఇంకా అభివృద్ధి అవ్వాలి. We should more and more we should increase. మేము శిష్యులను చేసుకోవాలి. And we should prepare the disciples. నాయకులను చేయాలి. And we should prepare the leaders. అయా ఈ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ చర్చ్ లండన్ అనేది ఇంకా అనేక బ్రాంచ్లు అవ్వాలి. Faith in Christ London should become many branches, Lord. దేవా, మీ మహిమ కోసం చేయాలి. Lord, it's all for your glory. అయా ఒక వెలుగు స్తంభము వలె, Lord, it's like a light of pillar. దేవా మమ్మల్ని ఉంచండి. Lord, keep us in that manner. మీ మహిమ కోసం మేము పనిచేయడం మాకు నేర్పించండి. Lord, help us to work for your glory, Lord. మేము బిల్డింగ్ కోసం కాదు పనిచేసేది, సంఘము వ్యక్తుల కోసం మేము పనిచేయడం మాకు నేర్పించండి. Lord, not for the building, for the people, Lord, help us to work in that manner. మేము పెర్ఫార్మర్స్ కాదు, మేము Lord, not as a performers, Lord. మేము ప్రాక్టికల్ గా మేము డీల్ చేయడానికి సహాయం చేయండి. Lord, help us to deal practically, Lord. అయ్యా, దీని వెనకాల ఉన్న నాయకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. Lord, who are working behind the screen, behind the curtain, Lord, help everyone, Lord. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. Lord, remember all the families, Lord. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. Lord, remember the young people, Lord. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. Lord, remember the young ones, Lord. అయ్యా, మీ మహిమ కోసం పనిచేయడం మాకు నేర్పించండి. Lord, help us that we should work for your మీ glory. మహిమను చూడగలట్టుకు సహాయం. Lord, help us also to see thy glory, Lord. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకోండి. Lord, we are committing ourselves to thy loving hands. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
We ask these few words in the holy beloved Son name, Lord Jesus Christ. Amen. థ్యాంక్ యూ.